హ్యాపీ సంక్రాంతి. ఇది మా ఇంట్లో ఉన్న సెకండ్ ఎక్వేరియం అనమాట. ఇది కొంచెం 3 feet దాకా ఉంటుంది. చూడండి, ఇందులో వచ్చేసి మనకి గోల్డ్ ఫిష్, చీక్లెట్, చూడండి షార్క్స్ కూడా ఉంటాయి. షార్క్స్ వచ్చేసి ర్యాపిడ్ మూమెంట్ ఇస్తాయి. ఇవి తెచ్చినప్పుడు చాలా చిన్నవి, బాగా గ్రో అయినాయి, అందుకని కొంచెం పెద్ద ట్యాంక్ తీసుకొని ఇందులో వేసారనమాట. ఇందులో మళ్ళీ ఏంజిల్స్ కూడా ఉన్నాయి. చూడండి, ఏంజిల్స్ కూడా బాగా పెద్దవి సైజు. అదేంటి అటేజ్ వస్తుంది. ఇప్పుడు దీనికి ఫుడ్ వేద్దాం. చూడండి ఫుడ్ ఎలా తింటాయో. ఫిష్ ఫుడ్డేనా? చూడండి, ఆ చిన్నగా ఉన్నాయి ఫుడ్ అనమాట. అవి వచ్చి తింటాయి. చూసారా, అదిగోండి, అదేమో చీక్లెట్. షార్క్స్ చూసారా, అవి ఫుడ్ మిగతావన్నీ తినేవి అనమాట. అవే తినేస్తాయి మొత్తం. ఇంకోటి గోల్డ్ ఫిష్ ఒకటి, చీక్లెట్, తర్వాత బ్లాక్ గోల్డ్ చూసారా, అది కూడా బ్లాక్ గోల్డ్ వెనకాల ఉంది. ఇది బ్లాక్ గోల్డ్. ఇది చూడండి, ఏంజిల్ వచ్చింది. దీన్ని ఏంజిల్ ఫిష్ అంటాము. ఇవి ఉండడానికి స్లోగా కనిపిస్తాయి, కానీ వాటి ఏదన్నా థ్రెట్ అనిపిస్తే యమా స్పీడ్గా మూవ్ అవుతాయి అన్నమాట. ఈ ఏంజిల్ ఫిష్ గుడ్లు పెడతాయి. ఇది చూడండి, పెద్దది. ఇది ఏంజిల్ ఫిష్ అటేజ్ వస్తుంది. చూడండి, సైడ్ వ్యూ అనమాట. షార్క్ చాలా బలంగా కూడా ఉంటుంది, మిగతా ఫిష్ కాకుండా. మిగతా ఏంటంటే కొంచెం పట్టుకుంటే ఒక రకంగా ఫ్రెజైల్గా ఉంటాయి. ఇవి వీటి మ్యాస్కులైనిటీ కానీ మజిల్స్ కానీ వేరే లెవెల్ అనమాట. చూసారా, ఆరెంజ్. ఇది కూడా వైల్డ్ ఫిషే, కానీ పెద్ద ఎఫెక్ట్ చేయదు మిగతా వాటిని. ఇవన్నీ ఆక్సిజన్ కోసం మోటార్ వేసి బబుల్స్ వస్తాయి. ఈ బబుల్స్ ఏంటంటే మనకి ఆక్సిజన్ ఇస్తుంది అనమాట ఇందులో మనకి. ఓకే, ఇది అరౌండ్ 3 feet ఎక్వేరియము. ఎవ్రీ 2 monthsకి ఒకసారి వాటర్ మారుస్తే సరిపోతుంది. ఎందుకంటే నేను పెద్ద క్రౌడీగా ఉంచాను ఫిష్ ట్యాంక్ని, ఎందుకంటే వాటికి స్పేస్ కావాలి కదా తిరగటానికి. సో కొంచెం నేను ఒక 6 pairs కన్నా వేయలేదు. సో అవి కూడా హ్యాపీగా ఉంటుంది, ప్లస్ గ్రోత్ కూడా మనకి కనిపిస్తుంది అనమాట. ఎక్వేరియం కనుక చిన్నగా ఉంటే ఆ ఫిష్ గ్రోత్ కూడా ఆగిపోతుంది. సో వీ షుడ్ గివ్ దమ్ యాంపుల్ స్పేస్ అనమాట ఫర్ మూవింగ్ అండ్ ఫర్ గ్రోత్. ఓకే, థ్యాంక్ యూ. ఇది ఫిష్ ఫుడ్ అండి. చూడండి, టైగో వాడిది. ఈ గుళ్ళు తింటాయి అనమాట. అందరూ అదే వాడతారు అనుకోండి ఆల్మోస్ట్. రైట్, థ్యాంక్ యూ.